చోటా భీమ్ భీమ్ భీమ్. సో ఇప్పటి వరకు చోటా భీమ్ అనేది మన తెలుగులో మన తెలుగు వాళ్ళే స్టార్ట్ చేస్తారు అనేది కొంతమందికి తెలుసు. సో చోటా భీమ్ రూపకర్త కొంతమంది గ్రూప్ వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళే. సో మూవీ చాలా బాగుంది. అండ్ ఎందుకు ఆల్మోస్ట్ బాలీవుడ్ స్థాయి కదా నేషనల్ వైడ్ చాలా ఉంది. సో ఇంకా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. నా పేరు శ్రీనివాస్, నేను మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మా తమ్ముడు రాజీవ్ చిలక ఇస్ ద డైరెక్టర్, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ చోటా భీమ్. అండ్ నో హీ ఈజ్ నాట్ హియర్ టుడే, బట్ రాజీవ్కి చిన్నప్పటి నుంచి పిల్లల కోసం ఇండియాలో హీరోస్ లేరు, అంత ఫారెన్ హీరోసే ఉన్నారు. ఇండియా వాళ్ళ కోసం, ఇండియన్ పిల్లల కోసం ఏమైనా చేయాలని ఎప్పటి నుంచో ఉండింది. సో అలా అని చోటా భీమ్ క్రియేట్ చేశాడు. కృష్ణ చాలా షోస్ ఉన్నాయి మావి. అండ్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్ నెక్స్ట్ మూవీ పేరు కుంగ్ఫూ ధమాకా. అది వచ్చి కంప్లీట్ ఫైటింగ్ అండ్ కుంగ్ఫూ రిలేటెడ్ మూవీ. ఇట్ విల్ బి అ 3D మూవీ. దాని తర్వాత ఇంకో మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో పిల్లలకి కంటిన్యూస్గా ఫ్యూచర్లో ఇంకా మూవీస్ ఉంటాయి. ఫ్రమ్ గ్రీన్గోడ్ ఎన్జిఓ అసోసియేషన్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు మాకు చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మూవీ మీరు స్క్రీన్ చేయగలుగుతారా అని అడిగారు. సో అది అడిగినప్పుడు మాకు థాట్ వచ్చింది, అరే ఇలా చాలామంది చిన్నపిల్లలు భీమ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం రీచ్ అవుట్ అవ్వాలి అని దాదాపుగా 6000 పిల్లల్ని అక్రాస్ ఇండియా, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై అన్నిట్లో పండగ పూటే తీసుకెళ్తే దానంత బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అందరికీ. ప్రతిసారి చుట్టికి ఇదే డ్రెస్, వేరే కాస్ట్యూమే ఉండదా అని అనుకున్నా. కానీ ఈసారి వాళ్ళ కాస్ట్యూమ్ అంతా మొత్తం చేంజ్ అయింది. ఇంకా వాళ్ళందరూ మంచిగా అనిపిస్తారు. వాళ్ళ కాస్ట్యూమ్ సెన్స్ మొత్తం బాగుంది. ఇంకా మొత్తం సెట్టింగ్స్, ఇంకా వాళ్ళ యొక్క డాన్స్, ఫస్ట్ టైం నేను చోటా భీమ్ డాన్స్ చేయడం చూసిన నాకు చాలా నచ్చింది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. చోటా భీమ్ చాలా బాగుంది. అసలు హిమాలయ పర్వతాలు చూస్తుంటే అందులో మేము కూడా వెళ్ళాలి, అడ్వెంచర్లో మేము కూడా పాల్గొనాలి, ఎంతో బాగుంది, ఇలాంటిది ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాం. ఇంకా మన దాంట్లో ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతామని ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది. ఇంత చిన్న పిల్లవాడు అని అతను నేను అనుకున్నాను, ఈ వీడు ఏం చేయగలుగుతాను, ఇంత చిన్నగా ఉండడానికి అనుకున్నాను. కానీ అతను ఏం చేస్తాడు, నేను చిన్నోడైనా సరే నేను ఇప్పుడు నా సత్తా చూపెట్టి సారేసి తన దాంట్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయటికి తీసి అతను స్కీ చేసేసి బెస్ట్ స్కీ లాగా అతను ప్రూవ్ చేసుకుంటాడు. అది నాకు చాలా నచ్చింది. చోటా భీమ్ నాకు ఫేవరెట్, నేను చాలా చూస్తాను. అదే విధంగా ఈరోజు చోటా భీమ్ అడ్వెంచర్ నాకు చాలా నచ్చింది. అసలు అందులో మేము వెళ్ళిపోయిన మొత్తం నీళ్ళ వైపు ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు చోటా భీమ్ అడ్వెంచర్ చూసినందుకు నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటిది ఇంకా అవ్వాలి అనేసి, ఇది ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు, ఇంకా ఎంజాయ్ చేయాలి అని మాకు అనిపించింది. అరే ఎంతో తొందరగా అయిపోయింది అసలు సినిమా అనేసి అనిపించింది. నాకైతే అసలు ఎవరిది ఫీలింగ్ ఏమో కానీ నా ఫీలింగ్ అయితే ఫుల్ సూపర్ సూపర్ వచ్చి అంత బాగుంది. చోటా భీమ్ చాలా బాగుందని చాలా ఎంజాయ్ చేశారు. దే ఆల్సో డాన్స్ విత్ దెమ్, దే ఆల్సో ఎంజాయ్ విత్ దెమ్. ఆల్ ద చిల్డ్రన్ దే హ్యాడ్ హై ప్రెషర్. Right from early in the morning, 5 o'clock they woke up and then they got ready. By 7 o'clock they had some breakfast and everything. They came here by 8 o'clock. 8:10 they were here. They are all fully enjoyed the movie. చోటా భీమ్ సినిమా మాత్రం చాలా బాగుంది. అతను చోటా భీమ్ స్టెప్పులు వేస్తుంటే, ఆ ఫైటింగ్ చేస్తుంటే చాలా బాగుంది. ఆ మాటలు మాత్రం మాకు అక్కడ డాన్స్ చేయాలనిపించింది. చోటా భీమ్ చాలా డాన్స్ చేస్తాం.